ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు సోమవారం సందర్భంగా ఏ రాశి వారు శివుణ్ణి ఏ విధమైన పుష్పాలతోటి పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే ఎటువంటి నివేదన చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు శుద్ధ పంచమి, ఉదయం 10:13 వరకు. నక్షత్రం రేవతి, తెల్లవారుజామున 2:38 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలున్నాయో గమనిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గనక ఈరోజు మనం పరిశీలించినట్లయితే వారి యొక్క ఆలోచన అంతా కూడా వారి యొక్క రుణాలపైన, ఆరోగ్యం పైన, శత్రువులపైన, ఉద్యోగం పైన, అలాగే దీంతో పాటు కోర్టు విషయాలపైన ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా శత్రువుల వలన ఇబ్బందులు పడటం అనేది గోచరిస్తోంది కనుక తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇక దీంతో పాటుగా కోర్టు విషయాలలో కొంతవరకు ప్రతికూలత ఉండే అవకాశం ఉంటుంది కనుక కొంత నిరుత్సాహంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు నరాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక ఈ రాశివారు నరాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రుణాలు తీసుకున్న వారు రుణం ఇచ్చిన వారి దగ్గర కొంతవరకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. వసంత పంచమి సందర్భంగా మేషరాశి వారు ఈరోజు సరస్వతీదేవిని సన్నజాజులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన వీరికి మేధాశక్తి పెరుగుతుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంతవరకు పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులకి ఆర్థికంగాను అలాగే వ్యాపార అభివృద్ధి చక్కగా గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మంచి మార్పులు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు స్త్రీలు చాలా వరకు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే బంధుమిత్రుల్ని కలుస్తారు. వీరు అనుకున్న విధంగా వీరి జీవన శైలి ఉండబోతోందని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులకి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వీసాల కోసం, పాస్పోర్ట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం నిరుత్సాహకరంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా విదేశాలకి గనక వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే వారు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వసంత పంచమి సందర్భంగా వృషభ రాశి వారు సరస్వతీదేవిని ఈరోజు పారిజాతాలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు వారి ఆరోగ్యం గురించి, వారి పెట్టుబడుల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి మదనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరి గురించి అయినా సరే తీర్మానం చేసుకోవటం కానీ లేకపోతే ఎవరి గురించి అయినా కూడా కొంతవరకు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు వినటం వలన మీరు మనోవేదనకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క ఆస్తిపాస్తుల విషయాలలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీలు జరుపుతున్న వారికి కూడా పనులు ఆలస్యంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు
వృత్తిపరంగా కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వసంత పంచమి సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని ఈరోజు మల్లె పువ్వులతోటి పూజించి అటుకుల పాయసం నివేదన చేయటం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు పనులన్నీ కూడా వాయిదా వేసుకుంటూ ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆస్తిపాస్తుల గురించి అలాగే ఆస్తిపాస్తుల వ్యవహారాలలో కొంతవరకు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ యొక్క తమ్ముళ్ళ ఒక ఆరోగ్యం గురించి లేదా వారి వృత్తి వ్యాపారాల గురించి కొంతవరకు మదన పడతారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కొంతవరకు చదువులో ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈరోజు కర్కాటక రాశి వారికి పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి. అలాగే అనుకున్న విధంగా కొన్ని పనులు పూర్తి కాకుండా వీరిని ఇబ్బందికి కూడా గురి చేస్తూ ఉంటాయి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి వ్యాపార పరంగానూ అలాగే వారికి ఆర్థిక పరంగానూ కూడా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వసంత పంచమి సందర్భంగా కర్కాటక రాశి వారు సరస్వతీదేవిని ఈరోజు నందివర్ధనాలతోటి పూజించి ఆవు పాలు నివేదన చేయటం వలన ఆర్థిక పరమైన విషయాలు వీరికి అనుకూలిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చక్కటి అనుకూలమైన గ్రహస్థితి గోచరిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి యోగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. కానీ అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు. అలాగే అనుకున్న పనులన్నీ సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. వసంత పంచమి సందర్భంగా సింహరాశి వారు సరస్వతీదేవిని తెల్ల గులాబీలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన లావాదేవీలు ఏవైతే వీరికి ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితిగతులలో కొంత మంచి మార్పు అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొన్ని చిన్న చిన్న మార్పులు ఉండటము అవన్నీ కూడా వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే దానిలో వారికి కొంత మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు వీసాల కోసం పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కొంతవరకు వారి వ్యాపారంలో ఆర్థికంగా అనుకూలత అనేది ఉండటం అలాగే వ్యాపారాభివృద్ధి కూడా ఉండటం వలన వ్యాపారస్తులు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నాం. వసంత పంచమి సందర్భంగా కన్యా రాశి వారు సరస్వతీదేవిని తెల్లని చేమంతులతోటి పూజించి దద్దోజను నివేదన చేయటం వలన వీరికి ఆర్థికంగా అభివృద్ధి కలగటంతో పాటు వ్యాపారస్తులకి అనుకూలిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఈరోజు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే వీళ్ళు తీర్థయాత్రలు చేయటం కానీ గురువు దర్శనం చేసుకోవటం కానీ లేకపోతే ఆలయ దర్శనం చేసుకోవటం కానీ ఎక్కువగా గోచరిస్తోంది. దాన ధర్మాలు చేయాలని చెప్పి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. వీళ్ళు ఆస్తిపాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భాగస్వామితోటి మీరు కొంతవరకు ఆస్తికి సంబంధించి ఆలోచనలు చేయటం కానీ లేక వారి పేరు మీద కొంతవరకు ఆస్తిపాస్తులు పెట్టడం కానీ ఎక్కువగా ఉండబోతోంది. మీ సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి.
పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. వసంత పంచమి సందర్భంగా తులారాశి వారు సరస్వతీదేవిని తులసీ దళాలతోటి పూజించి పాయసం నివేదన చేయటం వలన ఆర్థికమైన అభివృద్ధి కలగటంతో పాటు సంతానానికి విశేషంగా విద్య అనేది లభిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి, పెట్టుబడుల గురించి, దీంతో పాటు వారి సంతానం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని కూడా కొంతవరకు శ్రమతో కూడినదై ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి శ్రమతో కూడిన పనులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి పనిలోనూ కొంతవరకు ఆటంకం అనేది కూడా సూచిస్తోంది. పనులను నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా కొంత శ్రమ అధికంగా ఉండటంతో పాటు పనుల విషయంలో కొంత నెమ్మదిగా పనులు పూర్తవుతూ ఉంటాయి గనక వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. మీ సంతానం గురించి, వారి విద్య, ఆరోగ్యం, ఉద్యోగం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. వసంత పంచమి సందర్భంగా వృశ్చిక రాశి వారు సరస్వతీదేవిని మల్లె పువ్వులతోటి పూజించి పానకం, వడపప్పు నివేదన చేయటం వలన మనసులో ఉన్న అనేక వికారాలు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల మీద ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తారు. ముఖ్యంగా ఎటువంటి పనులు నిలిచిపోయి ఉన్నా ఆ పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే హఠాత్తుగా వీరికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా వీరు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అలాగే సంతానానికి అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెడుతున్న విషయంలో కూడా కొంతవరకు మీకు మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తులకు సంబంధించి జాగ్రత్త వహించాలి. వసంత పంచమి సందర్భంగా ధనుర్రాశి వారు సరస్వతీదేవిని సన్నజాజులతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన ఆస్తిపాస్తుల విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి ప్రగతి అనేది కనపడుతోంది. దీంతో పాటు మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో కూడా మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండబోతోంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. దీంతో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి అన్ని విషయాలలోనూ కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి గనక ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వసంత పంచమి సందర్భంగా మకర రాశి వారు సరస్వతీదేవిని ఎర్రని గులాబీలతోటి పూజించి శాకాన్నం నివేదన చేయటం వలన ఉద్యోగపరమైన ఇబ్బందులు తొలగి మంచి అభివృద్ధి అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఈరోజు వీరి యొక్క వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. అధికమైన బరువు బాధ్యతలు ఉండటం వలన మీరు పనులని సకాలంలో పూర్తి చేయలేకపోవటం వలన కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు ఒత్తిళ్లు ఉండే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి ప్రత్యేక శ్రద్ధని కనపరచాలి. రుణాలు తీసుకున్న వారు మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి గనక మీరు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇక ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వసంత పంచమి సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు సరస్వతీదేవిని ఎర్రని చేమంతులతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి గురించి కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని కలవటము లేదా కుటుంబ సభ్యులతోటి ఏమైనా మనస్పర్ధలు కనుక ఉంటే వాటిని మీరు తీర్చుకునే ప్రయత్నం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితోటి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి గనక వారితోటి ఇబ్బందికరమైన పరిస్థితులని తీర్చుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా మీకు మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది, పెట్టుబడులు పెడుతున్న వారికి అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వసంత పంచమి సందర్భంగా మీనరాశి వారు ఈరోజు సరస్వతీదేవిని పారిజాతాలతోటి పూజించి పూర్ణం బూరలు నివేదన చేయటం వలన ఆర్థికాభివృద్ధి, సంతానానికి అభివృద్ధి, అలాగే వృత్తి వ్యాపారాలలో చక్కటి సానుకూలత లభిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. వీరికి కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.